హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డివైఈఓ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు రాబోయే డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన తేదీలను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముగిసిన రాత పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలు ముగిసినట్లు ఏపీపీఎస్సీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో గ్రంథ పాలకులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు, విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయని చెప్పింది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్య ఈ పరీక్షలు జరిగాయని పేర్కొంది. మరి ఈ పరీక్షలకు ఎవరు ఎంతమంది ఎంత శాతంలో అటెండ్ అయ్యారు అనే వివరాలు మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in. ఈ వీడియో యొక్క ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు కావాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో లింక్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. మొదటగా మనం వెబ్ నోట్ ఫర్ పోస్ట్స్, ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో దానికి సంబంధించిన వెబ్ నోట్ ని మనం ఓపెన్ చేద్దాం. ఆ వెబ్ నోట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏపీపీఎస్సీ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలు ఏవేవి అంటే, ఒకటి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. మొత్తం 107 మెంబర్స్ రిజిస్టర్ అయింటే హాల్ టికెట్స్ 85 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షకు 56 మంది అటెండ్ అయ్యారు. పర్సెంటేజ్ ఆన్ హాల్ టికెట్స్ డౌన్లోడెడ్ అంటూ 65.88% ని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చూస్తే 9462 మంది రిజిస్టర్ అయితే 5802 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. 4232 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 72.94% మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చూస్తే 7249 మంది రిజిస్టర్ చేసుకుంటే 5173 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. 3759 మంది ఆ ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు. అంటే 72.66% మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక ఫైనల్ గా డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ చూసినట్టయితే 3959 మంది రిజిస్టర్ చేసుకుంటే 3777 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని 3573 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 94.60% మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చిండేది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న పర్సెంటేజ్, ఎగ్జామ్ రాసినటువంటి పర్సెంటేజ్ కాదు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఇక ఎగ్జామ్స్ కన్క్లూడెడ్ పీస్ఫుల్లీ అంటే ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా శాంతియుతంగా, పరీక్షలన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఇటువంటివి ఏవి లేకోకుండా పరీక్షలు అనేవి దిగ్విజయంగా ఏపీపీఎస్సీ మార్చి 24 నుంచి 27వ తేదీల మధ్యలో ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇక మరోపక్క ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన తేదీలను కూడా వెల్లడించింది. జూన్ 6 నుంచి ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు. ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. నోటిఫికేషన్ నంబర్ 04/2025 ప్రకారం సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీల పట్టికను త్వరలోనే విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. దాన్ని కూడా మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు జరగబోతున్నాయి. మధ్యలో జూన్ 7వ తేదీ అనేనా ఆ రోజున పరీక్ష ఉండదు. 6 నుంచి 12వ తేదీల మధ్యలో ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఆ పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ప్రభుత్వం అంటే ఏపీపీఎస్సీ విడుదల చేయబోతోంది. డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2025 సెషన్ అనే దానికి సంబంధించిన తేదీలు త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేయనటువంటి వారుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యమైనటువంటి పరీక్షలు. ఇది డిపార్ట్మెంటల్ పరీక్షలు అలాగే డివైఈఓ మరియు మిగిలిన పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన
భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.